హరే కృష్ణ అండి. అందరికీ ప్రతిరోజు గీతా జ్ఞానం అనే కార్యక్రమానికి స్వాగతం. ముందుగా మనము మన జగన్నాథ్ మందిరంలోని అర్చ విగ్రహాలను ఒకసారి స్మరించుకుందాం. జై జగన్నాథ్, బల్దేవ్, సుభద్రామాయి, సుదర్శన్ కి జై. గౌర్ నితాయ్ కి, వామన్ దేవ్ కి, పరశురామ్ భగవాన్ కి, నరసింహ భగవాన్ కి, రాధా మాధవ్ కి, శ్రీల ప్రభుపాదుల వారికి జై. ప్రార్థనలు చేసుకుందాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మనం ఇప్పుడు 13వ అధ్యాయాన్ని చర్చించుకుంటున్నామండి. అది ప్రకృతి పురుషుడు చైతన్యం. మనం 13వ అధ్యాయంలో 8 నుంచి 12 శ్లోకాలను చర్చిస్తున్నాము. అయితే ఆల్రెడీ నిన్న 8వ శ్లోకాన్ని చర్చించాము. అయితే ఇప్పుడు ఒకసారి రీక్యాప్ చేసుకొని మిగిలిన శ్లోకాలన్నీ చూద్దాం. వీలైనంత మంది ఎవరైనా ఉంటే మీకు వీలైతే అందరూ భగవద్గీత బుక్స్ దగ్గర ఉంచుకోండి. హరే కృష్ణ. అమానిత్వం అదంబిత్వం అహింసా క్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్య ఆత్మా వినిగ్రహః ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవ చ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖదోషానుదర్శనం అసక్తిరన విశ్వంగః పుత్రధారా గృహాదిషు నిత్యం చ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు మయి చానన్య యోగేన భక్తిరవ్యభిచారిణి వివిక్త దేశ సేవిత్వం అరతిర్జన సంసది ఆధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతోన్యదా. అమానిత్వం అంటే మనము అహంకారాన్ని మనము ఏ విధంగా రెస్పెక్ట్ ని కోరుకోకపోవడం, అది మనం వినయంతో ఉండడం అమానిత్వం. అదంబిత్వం అంటే గర్వం లేకుండా ఉండడం. మనం ఆల్రెడీ ఇంతవరకు మనకు ఉన్న భౌతికమైన ఏదైనా ఆస్తులు గాని ఆస్తిపాస్తులు గాని గుణగణాల వల్ల మనం గర్వాన్ని పొందకుండా ఉండడం. అహింస అంటే మనము భౌతికంగా అయినా అంటే బయట మానసికంగా అయినా శారీరకంగా అయినా ఎవరిని కూడా హింసించకుండా ఉండడం. ఇంకొకటి శాంతి అంటే సహనం, మనము అన్ని విషయాల్లో సహనాన్ని పాటించాలి. ఆర్జవం అంటే సింప్లిసిటీ, చాలా సింపుల్ గా ఉండడం అన్నమాట. సింపుల్ గా ఉండడం అంటే మనం బయటికి చూడడమే సింపుల్ గా కాదు, లోపల మన గుణగణాలు కూడా సింపుల్ గా ఉండాలి. నాకు చాలా మంది అనుకుంటారు వాళ్ళతో ఉండడానికి అందరూ డిస్కంఫర్ట్ గా ఫీల్ అవుతారు అనమాట. చెప్పే విధానము చేసేది ఏది సింపుల్ గా ఉండవు. అలాంటి వాళ్ళ వల్ల మనం ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటాం. అందుకని వాళ్ళు ఇవన్నీ తెలుసుకొని వాళ్ళని వాళ్ళు మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. నేను మారలేను, నేను ఇంతే ఉంటా, నేను ఇంతే అని ఎవరన్నా అంటే వాళ్ళకి ఆధ్యాత్మికంగా ప్రోగ్రెస్ అనేది ఉండదన్నమాట. అందుకని మనము మనల్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. వీలైతే మన సీనియర్స్ ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆచార్యోపాసనం అంటే మనం అందరికీ కూడా తప్పకుండా అందరికీ గురువు ఉండాలి. గురువుకి సేవ చేసి ప్రశ్నించడం ద్వారానే మనము జ్ఞానాన్ని పొందగలం. శౌచం అంటే శుభ్రత, అది శారీరకంగా అయినా మానసికంగా అయినా. మనకు శారీరకంగా తెలుసు, మానసికంగా అంటే మనలో అనర్థాలని తీసివేయాలి. ఇంకొకటి స్థైర్యం అంటే స్థిరత్వం. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా స్థైర్యాన్ని కలిగి ఉండాలి. అంటే మనం చేసే భక్తియుత సేవా మార్గం అనేది స్థిరంగా ఉండాలి. ఒకరోజు ఎక్కువ ఒకరోజు తక్కువ అలా కాకుండా స్థిరంగా ఉండాలి. ఇంకొకటి ఆత్మ వినిగ్రహ అంటే మనము మన ఆత్మని నిగ్రహించుకోవాలి. అంటే మనకి
ఏదైనా మనకు బయట కనిపించే శీతోష్ణ సుఖదుఖాలు ఏదైనా ద్వంద్వాల పట్ల మనము నిగ్రహాన్ని కలిగి ఉండాలి. అది మనం ఇంతవరకు తెలుసుకున్నాము. ఈరోజు మనం ఇంద్రియార్థేషు వైరాగ్యం అంటే ఇంద్రియాల పట్ల వైరాగ్యాన్ని కలిగి ఉండాల. ఎలా ఉండాలి? ఇప్పుడు మనం చూడండి ఇంద్రియార్థేషు. ఇంద్రియార్థేషు అంటే ఇంద్రియాలు చూసే విషయాలు. ఇంద్రియాలు చూసే విషయాలు మనకి బయట చాలా రకాలుగా ఉంటాయన్నమాట. అలాంటి అన్ని విషయాల పట్ల గూడా మనము నిగ్రహాన్ని కలిగి ఉండాలి. ఎలా నిగ్రహాన్ని కలిగి ఉండాలి? అలా ఆల్రెడీ మనం నిన్న ఆత్మ వినిగ్రహలో కొంచెం చర్చించాము. ఇంద్రియాలు మనకి చూసేదైనా, మనం వినేదైనా సరే, ఏదైనా మనము ఏది ఎంతవరకు వినాలి, ఎంతవరకు తీసుకోవాలి అనే దాంట్లో మనకి నిగ్రహం అనేది ఉండాలి. లేకపోతే మనము ఏది చూస్తే, ఏది వింటే అటువైపు మనము అట్రాక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. అందుకని ముఖ్యంగా మనం ఏం చెప్తామంటే ఇంద్రియాలు అంటే మనం చూడొచ్చు. మనకు అనేక ఇంద్రియాలున్నాయి ప్రతి ఒక్కళ్ళకి కూడా. అవి ఏంటి అండి కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, మళ్ళీ చర్మము. వీటన్నిటిలో కూడా చాలా ప్రబలమైనది నాలుక. నాలుక ఎంత ప్రబలమైంది అంటే పూర్తిగా మనం నాలుకని కంట్రోల్ చేసుకుంటే మనము ఆధ్యాత్మిక పురోగతి అనేది మనకి చాలా ఎక్కువగా ఉంటుంది. మనము నాలుకతోనే మాట్లాడే విషయాల్లో మనకి కంట్రోల్ ఉండాలి. నాలుకతోని ఏం తీసుకుంటున్నాం లోపలికి, ఏం తింటున్నాం అనే విషయంలో గూడా మనకి కంట్రోల్ ఉండాలి. కంట్రోల్ లేకపోతే మనము ఆధ్యాత్మిక పురోగతి ఉండదు. నాలుక ఎంతో ప్రబలమైంది. మిగిలిన మనం ఇంద్రియాలతోని ఏ పని చేసినా అది భగవంతుడి యొక్క ప్రీత్యర్థమే చేయాలి. అంటే భగవంతుడి కోసమే చేయాలి ఇంద్రియాలతో ఏం పని చేసినా. ఎక్కువగా ఎలా ఉంటుందంటే మనిషి యొక్క తత్వం, నేచర్ ఎలా ఉంటుందంటే ప్రభుపాదుల వారు చెప్తారు. ఇంద్రియాలు అంటే మనం అనుకుంటాము ఇంద్రియాలని నిగ్రహించడం అంటే ఇప్పుడు నేను ఒక ఒక బిల్డింగ్‌లో ఉంటున్నాను. ఒక రాజప్రసాదంలో ఉంటున్నాను. అది వదిలేసి నేను అడవిలోకి వెళ్తే, నేను ఇంద్రియాలను నిగ్రహించినట్టు అని భావిస్తూ ఉంటారనమాట. అది కాదు సరైన ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియ నిగ్రహం అనేది బయట కనిపించే భౌతికంగా ఉండదు. అనేది ఆధ్యాత్మికంగా, మానసికంగా ఉంటుంది ఇంద్రియ నిగ్రహం. నువ్వు రాజప్రసాదంలో ఉన్నా, అడవిలో ఉన్నా, నీ ఇంద్రియాలను నువ్వు నిగ్రహించుకోకపోతే, నీ మనసును నువ్వు నిగ్రహించుకోకపోతే ఎక్కడ ఉన్నా ఒకటే. అది నువ్వు అన్నీ వదిలేసి వెళ్ళమని చెప్పలేదు మనకెక్కడ కూడా. ఏం చెప్పారు? నువ్వు ఎక్కడ ఉన్నా నీ ఇంద్రియాలని నిగ్రహించు అని చెప్పారు. మనం ముఖ్యంగా భావిస్తూ ఉంటాం. ఏ విధంగా అంటే నా ఈ చుట్టుపక్కల ఉన్నది. నాకెంతో ఆస్తిపాస్తులున్నాయి. ఈ భూమి నాదే, ఆ భూమి నాదే. ఇదంతా నాదే అనే భావనలో ఎక్కువగా ఉంటాం. కానీ అప్పుడు మనందరిని చూసి భూదేవి నవ్వుతుందంట. ఇప్పుడొకడొచ్చి నాదంటున్నాడు. తర్వాత ఇంకొకడొచ్చి నాదంటున్నాడు. మనం ఇప్పుడు చూడండి ఎవరైనా ఒక 30, 40 సంవత్సరాలు ఎవరికైనా వాళ్ళకి భూమి చెంది ఉంటుంది. తర్వాత వాళ్ళ సంతానానికి పోతుంది. ఆ తర్వాత వాళ్ళ సంతానానికి పోతుంది. లేకపోతే ఇంకెవరైనా ఆక్రమించుకోవచ్చు. అయితే నాది, నాది అనే వాళ్ళని చూసి భూదేవి నవ్వుతుందనమాట. ఇది మనకి చుట్టూ కనిపించేది ఏది కూడా మనది కాదు. అంతా కృష్ణ భగవానుడు. ఆయనే పరమ యజమాని అని ఎప్పుడు అనుకుంటామో, అప్పుడు మనకి పూర్తిగా మన సూక్ష్మ ఇంద్రియాల మీద, స్థూల ఇంద్రియాల మీద మనకి వైరాగ్యం అనేది వస్తుందనమాట. తర్వాత ఏం చెప్పారు? అనహంకార ఏవచ అంటే అనహంకారం అంటే ఇక్కడ మిథ్యాహంకారం. చాలా మంది మిథ్యాహంకారం అంటే ఏ విధంగా పొరపడతారంటే అహంకారం నాకు గర్వం లేకుండా ఉండడమే అహంకారం లేకుండా ఉండడం అనుకుంటారు. ఇక్కడ మిథ్యా అహంకారం అంటే వేరన్నమాట. మిథ్యా అహంకారం అంటే ఏమిటి? నేను అంటే ఈ శరీరమే అనే భావనలో ఉండడమే మిథ్యాహంకారం. మరి సరైన అహంకారం ఏంటిది? అంటే నేను అంటే ఈ శరీరం కాదు. నేను అంటే ఈ ఆత్మ అని తెలుసుకోవడమే సరి అయిన అహంకారం. ఇక్కడ చూడండి మనము ఎలా ఉంటుంది అహంకారము అంటే, ఇప్పుడు చాలా మంది ఏ విధంగా ఆలోచిస్తారు? మన అహంకారాన్ని బట్టే మన ఆలోచన ఉంటుంది. ఆలోచనని బట్టే భావాలు, దాన్ని బట్టే కోరికలు ఉంటాయి. అది ఎలా అంటే, ఇప్పుడు నేను ఒక రాజుని అనుకున్నామనుకోండి. రాజుని అంటే నా ఆలోచనలన్నీ ఒక రాజుగా ఉంటాయి. నేను రాజుని అనే భావనలోనే ఉంటారు. నేను రాజుని అనే భావనలోనే నా కోరికలు ఉంటాయి. అంటే మనం అనుకుంటాము, నేను అంటే ఎక్కువగా నా మనసే నాకు శత్రువు. నా మనసే నన్ను తప్పుడు మార్గంలో పయనింపజేస్తుంది. అందుకని మనసుని జయిస్తే అన్నిటిని జయించిన అనుకుంటా. కానీ మనసు కంటే ప్రబలమైంది ఏంటిది?
అహంకారం, మిథ్యా అహంకారం ప్రబలమైంది. ఆ అహంకారానికి సేవకుడే మనసనమాట. అందుకని అహంకారాన్ని ముందు మనం కంట్రోల్ చేస్తే, మనం పూర్తిగా మనని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంతమందేమో నేను రాజుని అనుకుంటారు. కొంతమంది నేను సేవకుడిని, కొంతమంది నేను బిచ్చగాడిని, ఇంకా కొంతమంది ఏమనుకుంటారు, నేనొక టీచర్‌ని, నేను డాక్టర్‌ని, నేనొక గృహిణిని, నేనొక బిజినెస్ మ్యాన్‌ని, నేను కార్పెంటర్‌ని అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటారు. అసలు ఇదంతా ఏంటిది అంటే వాళ్ళ యొక్క మిథ్యాహంకారం. దాన్ని బట్టే వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ భావాలు, వాళ్ళ కోరికలు కూడా ఉంటాయి. అసలు మరి నేను అంటే ఎవరు? అంటే ఇక్కడ కృష్ణ భగవానుడు చెప్పారు. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతనః అంటే ఈ మొత్తము అన్ని అంశాలు కూడా అందరూ నా అంశాలే. నా యొక్క తేజము, నా యొక్క శక్తి నుంచి వచ్చిన వాళ్ళే వీళ్ళందరూ. అంటే మొత్తము కూడా నా బిడ్డలు అని చెప్తున్నారు. అంటే దీన్ని బట్టి ఇక్కడ నేను అంటే ఈ శరీరం కాదు. మరి ఏంటి నేను అంటే, నేను భగవంతుడి యొక్క అంశని, నేను భగవంతుడి యొక్క బిడ్డని, నేను భగవంతుడి యొక్క సేవకుడిని అనే భావన రావాలి. ఆ భావం వస్తే ఇప్పుడు మనకి భౌతికంగా నేను అంటే ఇప్పుడు నేను ఒక ఆడవాళ్ళగా ఉన్నాం. మనమన్నా చర్చించుకున్నాం. పురంజనుడు ఎలా ఒక జన్మలో మగవాళ్ళగా ఉండి నెక్స్ట్ జన్మలో ఆడవాళ్ళలాగా జన్మ తీసుకున్నారు. అంటే ఈ జన్మలో మనం ఏంటిది ఇది కొంతకాలం వరకే. తర్వాత మన జన్మ అంతా మారిపోతుంది. మనం ఏ రూపాన్ని తీసుకుంటామో తెలియదు. అప్పుడది నేను అంటే అప్పుడు అదవుతుంది. అంటే నేను అంటే ఈ శరీర భావనలో ఉంటే ఇది తాత్కాలికం మాత్రమే. శాశ్వతము అంటే నేను భగవంతుడిని సేవకుడిని అనుకోవడమే శాశ్వతం. నెక్స్ట్ చూడండి ఇక్కడ 9, 10, 11 ఇది 12వది. జన్మ మృత్యు జరా వ్యాధిః దుఃఖ దోషాను దర్శనం. అంటే జన్మ, మృత్యు, జర, వ్యాధి అనేవి ఏంటివో తెలుసుకోవడమే సరి అయిన జ్ఞానం. ఏంటండి జన్మ, మృత్యు, జర, వ్యాధి? ఇప్పుడు మనం అనుకుంటాం. మనం అందరం పుడుతున్నాం, మరణిస్తున్నాం, ముసలి వాళ్ళం అయితున్నాం, వ్యాధిని పొందుతున్నాం. ఇది సాధారణమే అనుకుంటున్నాం. కానీ ఈ సాధారణమైన విషయాలు ఎంతో దుఃఖంతో కూడుకొని ఉన్నాయి. దుఃఖ దోషాను దర్శనం. ఎంతో దుఃఖంతోని కూడుకొని ఉన్నాయి. మనము పుట్టుకతో ఉన్నప్పుడు మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎంతో దుఃఖాన్ని అనుభవిస్తాం. అలా విధంగా గర్భంలో ఉన్నప్పుడు జన్మించేటప్పుడైనా ఆ దుఃఖము, ఆ జన్మించేటప్పుడు మనం ఆ ఇరుకు ప్రదేశం నుంచి బయటికి రావడానికి ఒక శిశువు ఎంతో బాధపడుతుంది. తర్వాత మృత్యు సమయంలో కూడా 10,000 తేళ్లు ఒకసారే కుట్టినంత బాధ కలుగుతుంది. మృత్యువు కూడా దుఃఖమే. జర అంటే ముసలితనం. ముసలితనం కూడా ఎన్నో రకాల దుఃఖమయం. మనం అందరం చూస్తున్నాం. పెద్దవాళ్ళని వాళ్ళెంత బాధపడుతున్నారు. ఇంకా వ్యాధులు కూడా దుఃఖమే. ఇవన్నీ కూడా దుఃఖమే. అంటే ఈ భౌతిక ప్రపంచంలో జన్మ, మృత్యు, జర, వ్యాధి అంతా కూడా దుఃఖమయము అని తెలుసుకుంటే అప్పుడేం జరుగుతుంది? అప్పుడు తెలుస్తుంది. ఓహో! ఇక్కడ ఉండడం దుఃఖం. మరి ఎక్కడ ఉంటే దుఃఖం కాదు? అంటే ఆధ్యాత్మిక లోకంలో ఉంటే దుఃఖం కాదు. ఆధ్యాత్మిక శరీరంతో ఉంటే దుఃఖం కాదు. అక్కడ జన్మ ఉండదు, మృత్యు ఉండదు, జర ఉండదు, వ్యాధి ఉండదు. అది సరి అయిన మన అస్తిత్వం. ఎప్పుడైతే మనం ఇది దుఃఖమని తెలుసుకుంటామో, అప్పుడు సరియైన మార్గం ఏంటిది? సరియైన నా స్థానం ఏంటిది అని తెలుసుకుంటాం. ఇది తెలుసుకోకపోతే, ఆ సరియైన స్థానాన్ని కూడా మనం తెలుసుకోలేము. అందుకని మనం ఎంత పాటిస్తాము, ఎంతగా తెలుసుకుంటాము అనే దానికంటే, ముందు మనం తెలుసుకోవాలి. తర్వాత పాటించడం. ఇది దుఃఖమయము అని తెలుసుకుంటే, అప్పుడు శాశ్వతమైన దివ్య ఆనందానికి మనము వెళ్ళగలమనమాట. అందుకని జన్మ, మృత్యు, జర, వ్యాధి దుఃఖ దోషాను దర్శనం అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. తర్వాతేంటండి? ఆసక్తిరనభిష్వంగః. ఆసక్తి. ఆసక్తి అంటే ఆసక్తి లేకుండా ఉండడం. దేని మీదండి ఆసక్తి లేకుండా ఉండడం? ఈ భౌతికమైన విషయాల పట్ల ఆసక్తి లేకుండా ఉండడమే అదే సరి అయిన విధానం. ఎలా అండి? భౌతికమైన విషయాల పట్ల ఆసక్తి లేకుండా ఉండడం అంటే, మనము మనము ఇప్పుడు చూడండి. ఒక పిల్లవాడు చూడండి. వాళ్ళకి ఏముంది కోవిడ్‌లో ఎక్కువగా పిల్లలందరూ స్మార్ట్ ఫోన్‌లకి ఎక్కువగా అలవాటు పడ్డారు. అది మంచిది కాదు అని తల్లిదండ్రులకు తెలుసు. అప్పుడేం చేస్తారు? వాళ్ళ చేతి నుంచి ఆ ఫోన్‌ని లాక్కుంటారు. అంతే కదండీ! ఫోన్‌ని లాక్కుంటే ఏం చేయాలి? వాడు ఊరుకుంటాడా ఫోన్‌ని లాక్కుంటే? దాని ప్లేస్‌లో మనం ఇంకేదైనా ఇవ్వాలి. వాళ్ళకొక బొమ్మనో, లేకపోతే ఫ్రెండ్సో లేకపోతే ఏదైనా గేమ్సో, లేకపోతే కార్టూన్సో, కార్టూన్స్ కూడా మనకి కొంత సమయం వరకు ఓకే. పిల్లల కోసం. లేకపోతే ఒక మంచి పుస్తకం ఇవ్వడమో, అలాంటివి చెయ్యాలి. లేకుండా స్మార్ట్ ఫోన్ తీసుకొని, ఇంకా నువ్వు అలానే ఖాళీగా కూర్చో అంటే పిల్లలు ఊరుకోరు. అలానే మన మనసు కూడా. మనము
ఈ భౌతికమైన విషయాల పట్ల మనము ఆసక్తి ఉండకూడదు అంటే అది ఓకే. ఆసక్తి ఉండకూడదని మనం దాన్ని ఇంకొక భౌతికమైన విషయంతోని నింపకూడదు. మనం ఏం చేయాలి? ఆధ్యాత్మికమైన విషయంతోని నింపాలి. ఏంటిదది? మనము కృష్ణ భగవానుడి యొక్క సేవ మీద మన మనసుని సంలగ్నం చేస్తే ఆటోమేటిక్‌గా భౌతికమైన విషయాల పట్ల మన ఆసక్తి అనేది తగ్గిపోతుంది. భౌతికమైన విషయాల పట్ల మన ఆసక్తి తగ్గిపోతే మనము కృష్ణ భగవానుడి పట్ల మనము ఆసక్తిని పెంచుకోగలం. అంటే ఆసక్తి తగ్గించుకున్నాకే పెంచుకోగలమా అంటే కాదు. ఆసక్తి ఉన్నప్పుడే మనం కృష్ణ భగవానుడి మీద మన అనురక్తిని పెంచుకుంటే ఈ భౌతికమైన విషయాలన్నీ కూడా తక్కువగా అనిపిస్తాయన్నమాట. ఇప్పుడు చూడండి ఏదైనా హయ్యర్ టేస్ట్ ఉందనుకోండి, అప్పుడు లోయర్ టేస్ట్ మీద అంటే ఎక్కువమైన ఉన్నతమైన అభిరుచి మనకుంటే, ఈ తక్కువమైన అభిరుచుల మీద మన ఇంట్రెస్ట్ అనేది ఉండదనమాట. మనం ఉన్నతమైన అభిరుచి అంటే ఏంటి? కృష్ణ భగవానుడి మీద ఆసక్తి పెంచుకోవడమే ఉన్నతమైన అభిరుచి. దాని మీద పెంచుకుంటే మనం భౌతికమైన విషయాల పట్ల మన ఆసక్తిని పూర్తిగా తగ్గించుకోవచ్చు. తర్వాతేంటండి? అనభిష్వంగః పుత్రధార గృహాదిషు. ఇక్కడేమంటున్నారు? అనభిష్వంగః. అనభిష్వంగః అంటే సంగత్వం లేకుండా ఉండడం. దేని మీద? పుత్రుడి మీద, ధార అంటే భార్య మీద, గృహాదిషు అంటే గృహము మొదలైన వాటి మీద. వాటన్నిటి మీద సంగత్వం లేకుండా ఉండాలంట. అదేంటండి సంగత్వం లేకుండా ఉండాలి అంటే, మనం వాటిని వదిలేయాలా? వదిలేయమని చెప్తున్నారా మమ్మల్ని అన్ని? అంటే వదిలేయమని చెప్పట్లేదు. ఏం చెప్తున్నారు? అంటే వాటి మీద సంగత్వం లేకుండా ఉండడం. ఎలా సంగత్వం లేకుండా ఉండడం? వదిలేస్తేనే కదరా ఉండేది అనే భావిస్తాం. చూడండి మనం ఆధ్యాత్మికంగా ఎవరైనా ఆధ్యాత్మిక సాధన చేసేవాళ్ళు మీరు పురోగతి చెందాలి అంటే ఈ భౌతికమైన విషయాలన్నిటిని వదిలిపెట్టాలి అని గృహాలని, పిల్లల్ని, భార్యని వదిలేసి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఇక్కడ మనకు అలా చెప్పట్లేదు. మన చేసే పని మనకి భక్తి యోగం గొప్పతనమే అదనమాట. ఏది మనం వదిలేయాల్సిన అవసరం లేదు. గృహాన్నైనా, భార్య పిల్లలనైనా వదలాల్సిన అవసరం లేదు. మరి ఏం చేయాలి అంటే, ఇప్పుడు మనము భౌతికంగా వదలాల్సిన అవసరం లేదు. భౌతికంగా అభక్తులైనా, భక్తులైనా చేసే పని ఒకటే విధంగా ఉంటుంది. కానీ ఏం చేయాలి? మనము వాటి మీద సంగత్వాన్ని, వాటి మీద మోహాన్ని వదిలేయాలి. ఎలా అంటే ఇప్పుడు చూడండి, మన ఇంట్లో కుటుంబ సభ్యులు ఉన్నారు. అతను నా భర్త, వాళ్ళు నా పిల్లలు అని ఆలోచించి వాళ్ళకి సేవ చేయకుండా ఎలా సేవ చేయాలంటే, కృష్ణాని మధ్యలో పెట్టుకోవాలి. అతను కృష్ణ భక్తుడు. నేను కృష్ణ భక్తుడిని. ఒకవేళ భక్తులు కారనుకోండి వాళ్ళు. అతను కృష్ణుడి యొక్క అంశ, కృష్ణుడి యొక్క బిడ్డ. నేను కూడా అంతే. ఆయన అంశని, ఆయన బిడ్డని. కృష్ణుడి యొక్క అంశకి, కృష్ణుడి యొక్క బిడ్డకి సేవ చేస్తే ఎలా చెయ్యాలో ఆ విధంగా సేవ చేయాలి. ఆ విధంగా వాళ్ళకి సేవ చేస్తే అలాగనే భర్తకి సేవ చేయాలి. అలానే పిల్లలకి సేవ చేయాలి. కృష్ణుడి యొక్క పిల్లలుగా వాళ్ళని భావించి మనం సేవ చేస్తే మనం చేసే ప్రతి కార్యం కూడా భక్తి యోగంగా మారిపోతుందండి. ఇప్పుడు చూడండి వాళ్ళు గనక భక్తులనుకుంటే పూర్తిగా మనము వైష్ణవులకి సేవ చేసినట్టు. వాళ్ళు ఇంకా భక్తులు కావట్లేదు. అప్పుడు వాళ్ళని బిడ్డలుగా భావించి కృష్ణుడి యొక్క పిల్లలుగా భావించి మనం సేవ చేయాలి. వాళ్ళని భక్తులుగా మార్చాలి అంటే మనకున్న ఒకటే ఒక ఆయుధం ఏమిటి? ప్రసాదము. ప్రసాదాన్ని వాళ్ళకిస్తే వాళ్ళలో అది కొంచెం కొంచెంగా మార్పొస్తుందన్నమాట. అప్పుడు మనము వాళ్ళకు చేసే సేవ ఏదైనా కానీ భక్తి యోగంగా మారిపోతుంది. అలా మనము కృష్ణుడి యొక్క బంధాలకి, కృష్ణుడి యొక్క పిల్లలకి సేవ చేసినట్టుగా భావిస్తే అది నిజమైన భక్తియుత సేవా మార్గమన్నమాట. ఆ విధంగా మనము పుత్రుల యొక్క భార్య మీద, గృహం మీద మనము సంగత్వం లేకుండా మనము ముందుకు వెళ్ళాలి. తర్వాత ఏం చెప్పారండి? నిత్యంచ సమచిత్తత్వం ఇష్ట నిష్టోపపత్తిషు. అది 15వది. అంటే నిత్యంచ అంటే ప్రతిరోజు. సమచిత్తత్వం అంటే సమభావం. ఎలా సమభావాన్ని? ఇష్టానిష్టోపపత్తిషు. ఇష్టమైన, అయిష్టమైన అన్నిటిని సమభావంతో చూడాలి. అది ఎలా సాధ్యమండి? ఇష్టమైన, అయిష్టమైన సమభావంతో ఎలా చూస్తాం? ఇప్పుడు మనకేదో దుఃఖమొచ్చింది. అది మనకి ఇష్టం లేదు. మనకేదో సుఖమొచ్చింది. అది ఏమో ఇష్టం. రెండిటిని ఎలా ఒక విధంగా భావించాలి? సమభావంతో భావించాలి. ఎప్పుడు అంటున్నారు? అది ఎలా సాధ్యం? అంటే ఇప్పుడు చూడండి మనకి సీజన్ ఏముంది? ఇన్ని రోజులు వింటర్ సీజన్ ఉంది. ఇప్పుడేమో సమ్మర్ సీజన్‌లోకొచ్చాం. సమ్మర్ సీజన్‌లోకొచ్చామంటే మనకి
వింటర్‌లో హాయిగా చల్లగా ఉంటుంది. సమ్మర్‌లో చాలా వేడిగా ఉంటుంది. అని ఏం చేస్తాం? మనం బాధపడుతూ, శోకిస్తూ కూర్చోం కదా! ఏం చేస్తాము? ఆ పరిస్థితుల్ని తట్టుకొని ముందుకు పోవడానికి ఏం చేయాలో ఆ మార్గాల్ని వెతుక్కొని, వాటిని తట్టుకొని ముందుకు పోతూనే ఉంటాం. సమ్మరొచ్చింది కదా! అని బాధపడుతూ కూర్చోం. అలాగే మనం కూడా మన జీవితంలో వచ్చే కష్ట సుఖాలని కూడా తట్టుకొని ఎలా ముందుకు పోవాలి అని ఆలోచించి మార్గాల్ని వెతుక్కొని పోవాలి. కానీ మనకున్న సమ్మర్ సీజన్ ఏం మారిపోదు. అలా అని మన కష్ట నష్టాలు మారిపోవు. మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. ఇప్పుడు నాకు కష్టమొచ్చింది. దీన్ని తట్టుకొని ముందుకెలా వెళ్ళాలి అని నేర్చుకోవాలి. తర్వాత మనకి సుఖం కూడా వస్తుంది. ఎలా మళ్ళీ చలికాలం వస్తుందో, వర్షాకాలం వస్తుందో అలానే సుఖం కూడా వస్తుంది. అందుకని ఇష్టమైన, కష్టమైన మనము సమభావంతోని ఉండాలి. తర్వాత 16వది మయి చానన్య యోగేన భక్తిరవ్యభిచారిణి. మయి చ అంటే మయి అంటే నా యొక్క అనన్య యోగేన అంటే అనన్యమైన భక్తి యోగాన్ని, భక్తిరవ్యభిచారిణి. భక్తిరవ్యభిచారిణి అంటే నువ్వు భక్తియుత సేవని అవ్యభిచారిణి అంటే ఎటువంటి బ్రేక్ లేకుండా చేయాలి. ఎటువంటి బ్రేక్ లేకుండా మనము కంటిన్యూ‌గా చేస్తూనే ఉండాలన్నమాట. అది ఎలా సాధ్యమండి? ఇప్పుడు చూడండి, నా యొక్క భక్తిని మీరు అనన్య భక్తితోని అది ఎప్పుడు కూడా స్థిరత్వాన్ని కలిగి ఉండి ఎప్పుడూ కొనసాగిస్తూనే ఉండాలి. మరి మధ్యలో బ్రేక్ లేకుండా అని చెప్తున్నాను. అది ఎలా సాధ్యం? ఇప్పుడు మనము కృష్ణుడి యొక్క భక్తిని మనము కృష్ణుడి యొక్క భక్తులం అవ్వాలి. ఆయన భక్తియుత సేవని చెయ్యాలి అంటే, మనం ఒకటే మార్గాన్ని ఆచరిస్తే మనకి బోర్ కొడుతుంది. అందుకని మనకేం చెప్పారు? కృష్ణుడిని సేవించే విధానంలో నవవిధమైన భక్తి మార్గాల్ని మనకి చెప్పారనమాట. అవి ఏంటండి? ఆ నవవిధమైన భక్తి మార్గాలు అంటే శ్రవణం, కీర్తనం విష్ణో, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సాఖ్యం, ఆత్మ నివేదనం. అంటే మనం శ్రవణం ద్వారా, కీర్తనం ద్వారా మనము ఆయన కథల్ని వింటూ, కథల్ని మనం గానం చేస్తూ, ఆయన నామాన్ని ఉచ్చరిస్తూ, ఆ విన్నవి మొత్తం కూడా మనం స్మరిస్తూ ఉండాలి. స్మరిస్తూ ఆయన పాదాలని ఆశ్రయించి వాటికి సేవ చేయాలి. తరువాత ఆయనని అర్చించాలి. ప్రతిరోజు ఉదయము మనం మంగళహారతి ఇవ్వాలి. ఆయనను అర్చించాలి. ఆయనకి ప్రసాదం పెట్టాలి. తర్వాత వందనం. ఆయనకి పాదాభివందనం మనము చెయ్యాలి. ఎలా? మనము పూర్తిగా దండవత్ ప్రణామం చేస్తాం గదా! అలా ప్రణామం చేయాలి. దాస్యంతోని ఆయనకొక సేవకుడిగా మనము ఆయన కృష్ణ భగవానుడు యజమాని, మేమొక సేవకులము అనే భావంతోని ఆయనకి సేవ చేయాలి. ఆయన ఒక నా ఫ్రెండ్, నా స్నేహితుడు అనే భావంతోని ఆయనకి సాఖ్యరసంలో ఉండాలి. అంటే మనలో ఉన్న ప్రతి ఒక్క ఫీలింగ్‌ని కూడా ఆయనతోని మనలోని అన్ని భావాల్ని కూడా ఆయనతోని షేర్ చేసుకోవాలి. తరువాత ఆత్మ నివేదనం. పూర్తిగా మన ఆత్మని, మన మనస్సుని, మన బుద్ధిని, అహంకారాన్ని పూర్తిగా మనము ఆయనకి సమర్పించుకోవాలి. ఆ విధంగా నవమిధమైన భక్తి మార్గాల్లో భగవంతుణ్ణి సేవించాలి. తర్వాత ఏమన్నారండి? వివిక్త దేశ సేవిత్వం. అంటే ఏంటండి? వివిక్త దేశ సేవిత్వం అంటే ఏకాంతంగా ఉండడం. అంటే ఏకాంతంగా ఉండడం అంటే ఎవరు లేకుండా మనం ఒంటరిగా మన భక్తియుత సేవ చెయ్యాలి అంటే అలా కాదు. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, ఇప్పుడు మనం ఏదైనా అనన్యంగా భక్తియుత సేవ చెయ్యాలి అంటే, మనకు కొన్ని రోజుల తర్వాత బోర్ కొట్టొచ్చు. అప్పుడు ఏం చేయాలండి? ఇప్పుడు చూడండి మన పిల్లలున్నారు. వాళ్ళకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. 10థ్ క్లాస్ పిల్లలే ఉన్నారు. సంవత్సరం అంతా ఎగ్జామ్స్, పరీక్షలు చదవండి అని చెప్తున్నారు. చివరికి వాళ్ళకి ఎగ్జామ్స్ రాయాల్సొచ్చినప్పుడు బోర్ అనిపించొచ్చు. ఎప్పుడు ఎన్ని రోజులు చదువుతాం మనం ఇదే అంటే, అప్పుడు వాళ్ళేం చేయాలి? వాళ్ళ స్నేహితులతోని కలిసి చదువుకోవాలి. అలానే కానీ టీవీ చూసే స్నేహితులతోని భౌతికమైన కోరికల వెంట పడే స్నేహితులతోని వాళ్ళు ఉంటే, వాళ్ళు వాళ్ళ విజయాన్ని సాధించలేరు. మరి వాళ్ళేం చేయాలి? వాళ్ళ విధంగానే వాళ్ళిప్పుడు ఎలా చదువుకుంటున్నారో, ఎలా ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్నారో, అలాంటి భావాలు ఉన్న వాళ్ళతోని వాళ్ళు స్నేహం చేసి, వాళ్ళతో కలిసి వాళ్ళు చదువుకుంటే, వాళ్ళు విజయాన్ని సాధిస్తారు. ఇప్పుడు మనం కూడా అలానే అన్నమాట. ఇప్పుడు మన భావం ఏంటిది? మనమందరం కృష్ణ భగవానుడి యొక్క సేవకులం. మనందరి లక్ష్యం ఒకటే. భగవద్ధామానికి వెళ్ళాలి. ఈ భౌతిక లోకాన్ని విడిచి శాశ్వతమైన భగవద్ధామానికి చేరుకోవాలి అని మనమందరం భావిస్తున్నాం. అలాంటి భావం ఉన్న వాళ్ళతోనే మనం స్నేహం చేస్తే, మనం కూడా వాళ్ళలాగా విజయాన్ని సాధించగలం.
ఎందుకంటే కొన్నిసార్లు మనము ఒక్కళ్ళమే భక్తియుత సేవా మార్గంలో ముందుకు వెళ్ళాలి అంటే మనకు కష్టం అనిపించొచ్చు. ఒంటరిగా ఉండడం అంటే సరి అయిన భావాలు కలిగిన వాళ్ళతోని ఉండడం. అంటే ఒంటరిగా ఉండి మనమే ముక్కు మూసుకొని తపస్సు చేయడం అని కాదు. నెక్స్ట్ ఏంటిది? ఆరతిర్జన సంపతి. అంటే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే అనాసక్తి. సామాన్యుల పట్ల అనాసక్తి. సామాన్యులంటే ఎవరు? అభక్తులు. అభక్తుల పట్ల అనాసక్తిని కలిగి ఉండాలి. అభక్తుల పట్ల అనాసక్తిని కలిగి ఉండడం అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం. ఎలా? మన భావాలతోని మ్యాచ్ అయ్యే వాళ్ళతో మనం సాంగత్యాన్ని చేయాలి. ఎలా? ఇప్పుడు మనం ఎవరితో అయినా మాట్లాడుతున్నాం, ఎవరితో అయినా ఫ్రెండ్‌షిప్ చేస్తున్నాము అంటే వాళ్ళు మన భక్తియుత సేవా మార్గానికి, మన ఆధ్యాత్మిక పురోగతికి వాళ్ళు మనకి హెల్ప్ అవ్వాలి. హెల్ప్ కాకుండా మన ఆధ్యాత్మిక పురోగతిని బ్రేక్ చేసేవాళ్ళు, ఆధ్యాత్మిక పురోగతికి ఆటంకాన్ని కలిగించే వాళ్ళతో మనము స్నేహాన్ని చెయ్యకూడదు. మనకి ఎవరు భక్తియుత సేవా మార్గంలో ఆధ్యాత్మిక పురోగతికి సహాయం చేస్తారో వాళ్ళ ఫ్రెండ్‌షిపే చెయ్యాలి. వాళ్ళ సాంగత్యం చెయ్యాలి. అలాంటి వాళ్ళు కాని వాళ్ళు సామాన్యులైన, అభక్తులైన, భౌతికవాదులైన, నాస్తికులైన వాళ్ళ స్నేహాన్ని మనము చేయకూడదు. తరువాత 19వది ఆధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం. అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఏంటిదండి ఆధ్యాత్మిక జ్ఞానము అంటే ఆత్మ జ్ఞానము. ఆత్మ జ్ఞానాన్ని పొందాలి. ఆత్మ జ్ఞానులము అవ్వాలి అనే బడమైన దృఢమైన సంకల్పం ఉండాలి. అసలు ఆత్మ జ్ఞానం అంటే ఏంటండి? నేను భగవంతుడి యొక్క సేవకుడిని. నేను ఆయన యొక్క అంశని. నేను ఆయనకు సేవించి నేను భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళాలి. అదే ఆత్మజ్ఞానం. అది కానిది ఏదైనా ఆత్మజ్ఞానం కాదు. మరి ఆ ఆత్మజ్ఞానాన్ని మనం ఎలా పొందాలి అంటే కేవలం ఆయన యొక్క సాహిత్యం ద్వారా. మనము చూడండి భగవద్గీత మొత్తం కూడా ఆత్మ జ్ఞానం యొక్క ఆహ్, మొత్తం ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకోవడమే భగవద్గీత. అలా భగవద్గీతలో మనకి ఎక్కువగా ముఖ్యంగా బలంగా చెప్పిందేంటిది కృష్ణ భగవానుడు భక్తి యోగం. భక్తి యోగాన్ని నేర్చుకోవడం, భక్తి యోగాన్ని ఆచరించడం, భగవద్ధామానికి చేరడం. అదే ఆత్మ జ్ఞానం. ఆ జ్ఞానాన్ని పొందడానికి మనకి ఎంతో ఆసక్తి ఉండాలి. ఇంకొకటేంటిది చివరిది 20వది తత్వజ్ఞానార్థ దర్శనం. అంటే తత్వజ్ఞానాన్ని తెలుసుకోవాలి అనే బలమైన సంకల్పం ఉండాలి. ఏంటండి తత్వజ్ఞానము అంటే నిజమైన జ్ఞానము. అసలైన సత్యము. అసలైన సత్యం ఏంటిదో ఆ జ్ఞానాన్ని పొందడానికి మనము ఎలా వెళ్ళాలి అంటే గుట్టిగా వెళ్ళకూడదు. ఎలా వెళ్ళాలి? తత్వంతోని ఎళ్ళాలి. తత్వంతోని ఎలా వెళ్ళాలి? నిజమైన జ్ఞానం తెలుసుకోవడం తత్వంతోని ఎలా సాధ్యము అంటే మనము నిజమైన జ్ఞానం ఏంటిది? ఆ తత్వం ఏంటిదని తెలిపే సాహిత్యం ఉంది. అదేంటి సాహిత్యము అంటే వ్యాస భగవానుడు రచించిన భాగవతము, భగవద్గీత, భక్తి రసామృత సింధు, ఉపనిషత్తులు, ఈశోపనిషత్తు, మళ్ళీ ఉపదేశామృతము అలాంటి జ్ఞానాన్ని మనం ఆ పుస్తకాలను చదవడం ద్వారా తెలుసుకోవాలి. అందులో నిజమైన జ్ఞానం అనేది ఏమిటో మనకు ఆ జ్ఞానాన్ని, ఆ తత్వాన్ని తెలుపుతారనమాట. ఆ విధంగా మనము శుద్ధ భక్తులు రచించిన అటువంటి గ్రంథాలని చదవడం వలన మనకి తత్వ జ్ఞానం అంటే ఏంటో తెలుస్తుంది. చివరిగా ఏం చెప్పారు చివరి లైన్‌లో? ఏత జ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతోన్యదా. అంటే ఏత జ్ఞాన ఇతి ప్రోక్తం. ఇదే సరైన జ్ఞానము. ఈ ఇది ఇప్పుడు మనము జ్ఞానం యొక్క 20 కోణాలని మనము జ్ఞానం పొందాలనుకునే వాళ్ళ యొక్క మనం జ్ఞానం పొందాలనుకునే వాళ్ళకి ఎలాంటి లక్షణాలు ఉండాలి అనేది మనం 20 లక్షణాలను ఇప్పటి వరకు తెలుసుకున్నాం. జ్ఞానం యొక్క ముఖ్యంగా 21 దృష్టికోణాలు. వీటిని తెలుసుకోవడమే జ్ఞానం. ఇది కాకుండా ఏదైనా ఉంటే అదంతా అజ్ఞానం. అజ్ఞానం యదతోన్యద. ఇది కానిది ఏదైనా అజ్ఞానమని శ్రీల ప్రభుపాదుల వారు తన భాష్యంలో మనకి గట్టిగా బల్లగుద్ది చెప్తున్నారనమాట. ఇదే జ్ఞానము. మనం భౌతికంగా తెలుసుకునేది భౌతికమైన మనుషుల ద్వారా, న్యూస్ పేపర్ ద్వారా, ఈ ఇంటర్నెట్ ద్వారా మనం తెలుసుకునేది అంతా కూడా అజ్ఞానమే. ఇదొక్కటే అజ్ఞానమా? భౌతికమైందే అజ్ఞానమా? అంటే కాదు. ఆధ్యాత్మికమైన జ్ఞానం అనుకొని చెప్పేవాళ్ళు ఇంకా ఎంతో జ్ఞానం ఉంది. ఎన్నో పుస్తకాలు, ఎన్నో సాహిత్యాలు, ఎంతో మాయావాదం కూడా ఉంది. అది జ్ఞానం కాదు. కేవలం ఈ 20 అంశాలని ఏం తెలుసుకుంటామో, 20 అంశాల్లో ఏం చెప్పబడి ఉందో అది ఏ జ్ఞానము. మిగిలిందంతా కూడా అజ్ఞానమే. అందుకని ఈ జ్ఞానాన్ని మాత్రమే మనమందరం కూడా తెలుసుకొని
భక్తి యోగంలో సాధన చేస్తూ భగవంతుణ్ణి చేరుకోవాలి. ఇది కాకుండా మిగిలిందంతా అజ్ఞానమే. ఈ జ్ఞాన మార్గాన్ని పాటిస్తూ మనం భగవంతుణ్ణి చేరుకోవడానికి, శ్రీకృష్ణ భగవాన్ని చేరుకోవడానికి ప్రయత్నం చేయాలి. హరే కృష్ణ అండి. ఎవరికైనా ఏమన్నా ప్రశ్నలు ఉంటే అడగండి. హరే కృష్ణ మాతాజీ. శ్రీకృష్ణ భగవానుడు వారిని పొందడానికి 20 రకాల గుణాలు కలిగి ఉండాలని మనం ఎన్ని అలవర్చుకోవాలని ఎంత చక్కగా 5 శ్లోకాల్లో తెలియపరిచారు మాతాజీ. ఇంకా ఇవి కాకుండా మిగిలినంతా కూడా అజ్ఞానమే, ఇంకా ఇది తెలుసుకోవాలని ఎంత వివరణగా తెలియపరిచారు మాతాజీ. చాలా బాగా తెలియపరిచారు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. జ్ఞానం మనకి కృష్ణ ఇచ్చాడంటే అందుకే మనం భగవద్గీత చదివి తెలుసుకోవాలి. హరే కృష్ణ మాతాజీ.